హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఫస్ట్ ఈ హెయిర్ పిన్ చూద్దాం. ఎంత బాగుందో. మనం దీన్ని బ్రైడల్ సెట్ మీద పెట్టుకుంటే ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కింద ఈ జుంకాలు కూడా అలా కదులుతూ ఉంటే ఇంకా మంచి లుక్ వస్తుంది. ఇదంతా కూడా హ్యాండ్మేడ్. దీన్ని ఎలా రెడీ చేసుకోవాలో మనం చూద్దాం. నేను స్టెప్ బై స్టెప్ చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మనం మెటీరియల్ చూద్దాం. కుందన్స్లో నేను రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్, అలాగే గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ తీసుకున్నాను. ఇంకా OHP షీట్ B7000 గ్లూ తీసుకున్నాను. ఫస్ట్ ఒక పేపర్ మీద మనకి కావాల్సిన కర్వ్ షేప్ డ్రా చేసుకోవాలి. ఆ పేపర్ మీద OHP షీట్ పెట్టుకుని ఇప్పుడు ఆ కర్వ్కి మధ్యలో కొంచెం B7000 గ్లూ అప్లై చేసి అక్కడి నుంచే మన డిజైన్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రెడ్ కలర్ ఐ షేప్ కుందన్స్ను ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా ఒక్కొక్కటిగా స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 5 కుందన్స్ స్టిక్ చేశాను. ఇప్పుడు మన ఫ్లవర్కి కొంచెం 3D లుక్ రావాలి కాబట్టి పైన లేయర్స్కి సపోర్ట్గా కింద ఒక 3 or 4 కుందన్స్ను స్టిక్ చేసుకోవాలి. రౌండ్ కుందన్స్ను స్టిక్ చేసుకోవాలి. ఇవి కొంచెం సెట్ అయిన తర్వాత వాటిపైన మళ్ళీ రెడ్ కలర్ కుందన్స్ స్టిక్ చేసుకోవాలి. నేను ఇక్కడ 4 కుందన్స్ను స్టిక్ చేశాను. స్టిక్ చేసేటప్పుడే మంచిగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇలా 4 కుందన్స్ను స్టిక్ చేసిన తర్వాత కింద గోల్డ్ కలర్ డ్రాప్ షేప్ కుందన్స్ కొంచెం గ్లూ అప్లై చేసి 3 కుందన్స్ను స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ 3 కుందన్స్ పైన మళ్ళీ 2 కుందన్స్ను స్టిక్ చేసుకోవాలి. ఇలా మన ఫ్లవర్ షేప్ కంప్లీట్ అవుతుంది. ఇది కంప్లీట్ చేసిన తర్వాత మధ్యలో ఒక రౌండ్ కుందన్ పెట్టాలి. కానీ ఇక్కడ OHP షీట్ మీద ఆ రౌండ్ కుందన్కి కింద సపోర్ట్ లేకపోవడం వల్ల అది లోపలికి వెళ్ళిపోతుంది. సో మనమే దానిని ఒక చిన్న పిన్ తీసుకుని లోపలికి ప్రెస్ చేసి దానిపైన మళ్ళీ కొంచెం గ్లూ అప్లై చేసి రౌండ్ కుందన్ను స్టిక్ చేసుకోవాలి. అప్పుడు మనకి పైన ఉన్న రౌండ్ కుందన్కు సపోర్ట్ వచ్చి మంచిగా స్టిక్ అవుతుంది. ఇదే విధంగా మనకి మిడిల్లో ఉన్న ఈ ఫ్లవర్కి 2 సైడ్స్ కూడా 2 ఫ్లవర్స్ వచ్చేలా స్టిక్ చేసుకోవాలి. అన్నీ సేమ్ షేప్లో ఉండేలా ప్రతి ఫ్లవర్కి కొంచెం గ్యాప్ ఇస్తూ మంచిగా స్టిక్ చేసుకోవాలి. ఇవన్నీ మనం ముందుగా డ్రా చేసుకున్న కర్వ్ లైన్ పైనే స్టిక్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మనం ఫ్లవర్స్ని ఇలా కర్వ్ షేప్ మీద స్టిక్ చేసుకున్న తర్వాత ఫ్లవర్కి మధ్యలో కొంచెం గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కొంచెం గ్లూ అప్లై చేసి మన దగ్గర ఉన్న వైట్ కలర్ క్లిప్ స్టోన్ను ఇలా స్టిక్ చేసుకోవాలి. ప్రతి ఫ్లవర్కి మిడిల్లో వచ్చేలా స్టోన్ని స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం డ్రై అయ్యే వరకు పక్కన పెట్టేసి మనకి కింద కావాల్సిన జుంకాని రెడీ చేసుకుందాం. ఫస్ట్ నేను స్మాల్ సైజ్ జుంకా బేస్ గోల్డ్ కలర్ సిల్క్ థ్రెడ్ అలాగే ఫ్యాబ్రిక్ గ్లూ తీసుకున్నాను. ఇక్కడ నేను థ్రెడ్ని 18 రౌండ్స్ తీసుకున్నాను. ఈ థ్రెడ్ని జుంకా బేస్కి లోపల ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకుని ఒక 1 minute వరకు కొంచెం సెట్ అవనివ్వాలి. తర్వాత మనం
థ్రెడ్ని చుట్టడం స్టార్ట్ చేయాలి. థ్రెడ్ని చుట్టుకునేటప్పుడు ఒకదాని మీదకి ఒకటి ఎక్కకుండా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా నీట్గా చుట్టుకోవాలి. టైట్గా లాగుతూ థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ థ్రెడ్ అనేది ర్యాప్ చేసుకోవాలి. ఇదే విధంగా జుంకా బేస్ చుట్టూ మంచిగా టైట్గా లాక్కుంటూ థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ బేస్ మొత్తం కూడా మంచిగా థ్రెడ్ని చుట్టేసుకోవాలి. ఇలా మంచిగా థ్రెడ్ని ర్యాప్ చేసిన తర్వాత లాస్ట్లో ఎక్స్ట్రా థ్రెడ్ని కట్ చేసుకుని మళ్ళీ ఫ్యాబ్రిక్ గ్లూతో స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు మన జుమ్కా బేస్కి కింద లారియల్స్ను హ్యాంగ్ చేసుకుందాం. ఫస్ట్ సూదికి సిల్క్ థ్రెడ్ ఎక్కించుకుని బేస్కి కింద సైడ్ ఒక లారియల్ వచ్చేలా సూదిని గుచ్చాలి. ఒక్కొక్క లారియల్ ఎక్కించుకుంటూ థ్రెడ్ని టైట్గా లాగి సెట్ చేసుకోవాలి. తర్వాత పక్కనే మళ్ళీ థ్రెడ్ నుంచి సూదిని గుచ్చి ఒక్కొక్క లారియల్ను ఒకే గ్యాప్ ఉండేలా ఎక్కించుకుంటూ జుమ్కా బేస్కి కింద మొత్తం రౌండ్గా లారియల్స్ను హ్యాంగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం జుమ్కా బేస్కి చివర వైట్ స్టోన్ చైన్ని స్టిక్ చేసుకోవాలి. దీనికోసం నేను ఫ్యాబ్రిక్ గ్లూ యూజ్ చేస్తున్నాను. ఫ్యాబ్రిక్ గ్లూతో బేస్కి చుట్టూ కూడా గ్లూ అప్లై చేసి దానిపైన స్టోన్ చైన్ను గ్యాప్ లేకుండా దగ్గరగా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ జుమ్కాని కూడా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న హెయిర్ పిన్ తీసుకుని దీన్ని ఓహెచ్పి షీట్ నుంచి సపరేట్ చేసుకోవాలి. ఫ్లవర్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా షీట్ను కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని బ్యాక్ సైడ్ కొంచెం స్టిఫ్గా ఉండడానికి అల్యూమినియం వైర్ని యూజ్ చేస్తున్నాను. ఓహెచ్పి షీట్ అనేది కొంచెం బెండ్ అవుతూ ఉంటుంది కాబట్టి స్టిఫ్నెస్ కోసం అల్యూమినియం వైర్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. జ్యువెలరీ మేకింగ్లో కూడా మనం అల్యూమినియం వైర్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఈ ఫ్లవర్ ఎంత లెంత్ ఉందో చూసుకుని అదే లెంత్కి సరిపోయేలా నేను 2 అల్యూమినియం వైర్స్ తీసుకున్నాను. ఫ్లవర్ ఏ షేప్లో ఉందో అదే కర్వ్ షేప్లో వైర్ని కూడా బెండ్ చేసుకుని బ్యాక్ సైడ్ B7000 గ్లూతో స్టిక్ చేసుకున్నాను. ఇలా వైర్ పెట్టడం వల్ల ఓహెచ్పి షీట్కి మంచి స్టిఫ్నెస్ వస్తుంది. ఫ్లవర్ బెండ్ అవ్వకుండా మనం ఇచ్చిన కర్వ్ షేప్లోనే స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మొత్తం ఓహెచ్పి షీట్ మీద B7000 గ్లూని అప్లై చేసి దాని మీద వ్యాక్స్ షీట్ను స్టిక్ చేసి మంచిగా ప్రెస్ చేయాలి. అప్పుడు స్ట్రాంగ్గా స్టిక్ అవుతాయి.
ఇప్పుడు గ్లూ ఇంకా వెట్గా ఉన్నప్పుడే ఫ్లవర్కి చివర్లో ఐ పిన్ను కొంచెం బెండ్ చేసి వీడియోలో చూస్తున్నట్టుగా లోపలికి కొంచెం ప్రెస్ చేసి ఐ పిన్ పెట్టుకోవాలి. ఇది సెట్ అయ్యేలోపు మనం జుమ్కా బేస్కి హెడ్ పిన్ను అటాచ్ చేద్దాం. ఫస్ట్ ఒక హెడ్ పిన్ తీసుకుని దానికి ఒక గోల్డ్ బీడ్ పెట్టాలి. తర్వాత హెడ్ పిన్ను జుమ్కా బేస్కి కింద నుంచి పైకి పెట్టుకోవాలి. మనకి కావాల్సిన లెంత్ ఎంతో చూసుకుని అంత లెంత్ ఉంచి ఎక్స్ట్రా హెడ్ పిన్ను కట్ చేయాలి. ఇప్పుడు ప్లేయర్తో మిగిలిన హెడ్ పిన్ చివర ఇలా బెండ్ చేసి ఒక చిన్న లూప్ షేప్ వచ్చేలా చూసుకోవాలి. ఈ లూప్ వల్ల మనం జుమ్కా బేస్కి తర్వాత ఐ పిన్ను అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఫ్లవర్ చుట్టూ ఉన్న ఎక్స్ట్రా షీట్ను మంచిగా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కూడా నీట్గా ఉండేలా జాగ్రత్తగా క్లీన్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లవర్కి చివర్లో ఐ పిన్ పెట్టాం కదా, ఇప్పుడు ఆ ఐ పిన్ను కొంచెం బెండ్ చేసి చిన్న గ్యాప్ వచ్చేలా చూసుకోవాలి. ఆ గ్యాప్లో మన జుమ్కాని హ్యాంగ్ చేసి ఐ పిన్ను టైట్గా ప్రెస్ చేసి క్లోజ్ చేసుకోవాలి. అప్పుడు జుమ్కా బేస్ స్ట్రాంగ్గా అటాచ్ అవుతుంది. ఇప్పుడు మధ్యలో ఉన్న ఫ్లవర్కి బ్యాక్ సైడ్ సపోర్ట్ కోసం యూ పిన్ ఉంటే ఇంకా బాగుంటుంది. కానీ నా దగ్గర యూ పిన్ లేదు కాబట్టి నేను ఐ పిన్స్ యూజ్ చేస్తున్నాను. 2 ఐ పిన్స్ను మధ్యలో ఇలా పెట్టి B1000 గ్లూతో స్టిక్ చేసుకున్నాను. ఇప్పుడు వాటిపైన ఇంకొక వ్యాక్స్ షీట్ను గ్లూతో మంచిగా స్టిక్ చేసి కొంచెం సేపు అట్లా సెట్ అవ్వనివ్వాలి. అది మంచిగా సెట్ అయిన తర్వాత ప్లేయర్తో కొంచెం బెండ్ చేసి తర్వాత మన హ్యాండ్స్తో కొంచెం స్లోగా బెండ్ చేసుకోవాలి. అంతే, మన బ్యూటిఫుల్ హ్యాండ్మేడ్ హెయిర్ పిన్ రెడీ. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి హ్యాండ్మేడ్ జ్యువెలరీ వీడియోస్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.